గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప 21st డే చేస్తున్నామంటే ఇట్స్ లైక్ నేమ్ పెట్టేసి చిన్న పూజ ఉంది, అది కూడా చేసేసి తర్వాత నేమ్ పెడదాం అనుకున్నాం. సో అండ్ ఉట్టిగా పేరు పెడితే ఎందుకు అని చెప్పి, అంటే పెట్టడం ఎందుకు అని చెప్పి ఒక 5 మెంబర్స్కి తాంబూలం ఇచ్చి పెట్టాలి అని మా మమ్మీ చెప్తే, సో దానికి మళ్ళీ 5 ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేసామన్నమాట. జస్ట్ స్మాల్ లంచ్ లాగా. సో అవన్నీ ప్రిపరేషన్స్ కింద అవుతున్నాయి. మా మదర్ చేస్తున్నారు అన్ని వంటకాలన్నీ. సో అంతలోపల నేను మీకు మా అవుట్ఫిట్ చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్. చీర కంటే ముందు బ్లౌజ్ ఎందుకు చూపిస్తాను అంటే నాకు బ్లౌజ్ బాగా నచ్చింది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ తండ్రి కూతుర్లు నెయిల్స్ కట్ చేసుకుంటున్నారు అండ్ నేను బ్లౌజ్ చూపిస్తాను క్లియర్గా. బ్లౌజ్ ఫ్రంట్ ఇదే బ్యాక్ పార్ట్, ఇది ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ హుక్స్ వచ్చాయి దీనికి. అండ్ ఇదంతా వర్క్. సో ఇదంతా చీరతో పాటే వచ్చింది నాకు. అంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండ్ ఇది మా సైజ్ ఇస్తే మనకి ఆల్టర్ చేసి పంపించారనమాట. ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి చీర. ఇది అంతా కొంచెం పైతాని వచ్చింది. ఇదంతా ప్లీటింగ్ చేసి ఉంది కాబట్టి నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను. మళ్ళీ నేను కట్టుకున్నాక మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే పైతాని బ్లూ కాంబినేషన్. బ్లూ అంటే బ్లూ కాదు, ఇట్స్ లైక్ వైలెట్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్. చీర వచ్చేసి సో ఇది నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అండ్ దీనికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ ఇలా సెట్ చేశాను. చీరది కొంచెం అటు ఇటు బ్లూ అండ్ వైలెట్ కాబట్టి నేను అలానే ఇట్లా టూ హ్యాండ్స్కి ఇట్లా పే చేసుకున్నాను. అండ్ సెట్ వచ్చేసి ఇలా తీసుకోవడం అంటే ఇది మా హౌస్ వార్మింగ్, లండన్లో హౌస్ వార్మింగ్ చేశాం కదా అప్పుడు తీసుకున్నదే. ఇది హారం అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది ఆ సెట్వి కాదు, వేరే సెట్వి ఇలా పేర్ చేశారనమాట. సో ఇది అండ్ అన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాప అవుట్ఫిట్ చూపిస్తాను. పాప అవుట్ఫిట్ వచ్చేసి ఇది అంతా మేము అసలు యాక్చువల్గా ఆ చీరలో బ్లౌజ్ వస్తుంది కదా, దాన్ని కుట్టిద్దాం అనుకున్నాము. బట్ అది బ్లౌజ్ రాలేదు, రెడీమేడ్ బ్లౌజ్ ఒకటే వచ్చింది. సో దానికి మేము వేరే క్లాత్ తీసుకొని మ్యాచింగ్ అయ్యేటట్టు ఇలా తీసుకున్నాము. ఇదంతా పాపకి వేసాక నేను మళ్ళీ చూపిస్తాను. బట్ ఇదైతే మేము సొంతంగా డిజైన్ చేసింది. మ్యాచింగ్గా ఉండాలి ఇద్దరికి అని చెప్పేసి, ఫస్ట్ కదా, సో ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలని. వాసుకు కూడా సేమ్ బ్లూలో తీసుకున్నాం కుర్తా. సో ఇలా అయితే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ రెడీ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏమేమి అవుతుందంటే చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. సో మా అత్తయ్య చెప్పారనమాట బ్లాక్ డ్రెస్ వేసుకొని పూజ చేయాలని చెప్పి, సో అందుకే బ్లాక్ డ్రెస్ ఆర్డర్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్ళేసి వంటలన్నీ ఎక్కడి వరకు వచ్చాయి చూద్దాము. మా చెప్పు ఏమైంది? అన్ని తాలింపులు పెట్టాలి. ఇది రసమా? రసం తాలింపు పెట్టాలా? సొరకాయ పచ్చడి మిక్సీ వేయాలి కదా, వేసేసావా? ఇది పప్పుకి మెంతి పప్పు కదా, మెంతి కూర పప్పు, మెంతాకు పప్పు. అండ్ దిస్ ఈజ్ గులాబ్ జామ్ చేసాం, నిన్ననే చేసేసి పెట్టేసాం. అండ్ దిస్ ఈస్ పులిహోర. వాట్ ఈస్ దిస్? ఇది సొరకాయ పచ్చడి, చాలా బాగుంటుంది. పోపు వేయాలి. ఇది పులిహోర, చింతపండు పులిహోర చేసింది మమ్మీ. సో అది పులిహోర రెడీ అవుతుంది. దిస్ ఈస్ వైట్ రైస్. ఇది కాదు, ఇది పులిహోర కానీ పెట్టాము. వైట్ రైస్కి నానబెట్టాము అక్కడ, అదైతే సరిపోతుంది. దిస్ ఇస్ ఆల్ పులిహోర, చింతపండు పులిహోర మమ్మీ బాగా చేస్తుంది. ఆలుగడ్డ ఫ్రై, ఇది ఆలుగడ్డ ఫ్రై నాకు చాలా ఇష్టం. పులిహోర ఆలుగడ్డ అయితే నా ఫేవరెట్. ఇప్పుడు టిఫిన్ తినకూడదు, అయిపోయింది కదా, తినకూడదు, పెయిన్స్ వస్తాయి. అబ్బా 2-3 months తినకూడదు. 2-3 months కొంచెం తినొచ్చు కదా, కొంచెమే ఎక్కువేమో, తక్కువ క్వాంటిటీ. మరి ఇక్కడ వాళ్ళ ఇంకా అవి తినకపోతే పొటాటో లేకపోతే ఇంకా అసలు వాళ్ళకి ఏమి ఉండవు కూడా. వాళ్ళు ఉంటారు. అమ్మో నేను పొటాటో ఇది తిన్నాం అనుకున్న బ్రేక్ఫాస్ట్కి. ఇదే అవుతుంది గైస్ ఎప్పుడు.
తినాలనుకుంటాను. ఏం చెప్పింది తెలుసా 11వ రోజుకి, నీకు నచ్చింది తిను, ఆ రోజు ఏదన్నా తినొచ్చు అనింది. చికెన్ కావాలన్నా తినకూడదు అనింది. శనగబాల పాయసం పడితే అవి పప్పు అది తినకూడదు, అన్నీ తినకూడదు అన్నప్పుడు నీకు ఇష్టమైన ఏదైనా పర్లేదు, ఈరోజు పథ్యం ఏమి ఉండదు అనింది. సేమియా చేసింది, మా డాడీ చేశాడు అది కూడా, పాలు తక్కువైన సేమియా. సో అలా నడుస్తున్నాయి. ఇద్దరం ఇప్పుడే హెడ్ బాత్ చేసాం, అందుకే ఇలా ఉన్నాయి తలలు. సో మంచిగా రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. బట్ మీకు వంటలు అవన్నీ ఎక్కడి వరకు వచ్చాయా అని చూపిద్దామని ఇది చేశానమాట. ఇక్కడ యాక్చువల్గా మేము మనకి నా జన్మ నక్షత్రం బట్టి మనకు ఒక అక్షరం వస్తుంది కదా, ఆ అక్షరంతో మేము పేరు పెట్టాము ఇక్కడ. అండ్ కొన్ని పేరంటాల పేర్లు ఏవో మా అత్తయ్య చెప్పారు. సో అవన్నీ వాస్తు చెవులు చెప్పి తర్వాత మేము అనుకున్న పేరు అండ్ తర్వాత నాకు జన్మ నక్షత్రం పేరు 2 కలిసి పెట్టేసామన్నమాట. సో అలా అయితే మా పాపకి ఆ రోజు అందరు వచ్చే లోపలే మేము దేవుడి దగ్గర పేరు పెట్టేశాము. స్టార్ట్ చేస్తే తడిస్తే దానికి కలర్ లైట్ కనబడుతున్నట్టు, అందుకని చూస్తుంది అట్లా. ఇది నా ఓవరాల్ లుక్. నా హెయిర్ ఆ రోజు లావణ్య వేసింది, చాలా బాగా వేసింది, ఫ్రెంచ్ చేసి అలా పెట్టాము. అండ్ ఇలా అయితే ఇద్దరు పేర్లు అంటే ఫస్ట్ హానే వస్తుంది. అక్కడ రాసింది నిజమేనా? ఎవరండి మధ్యలో చెయ్యి? ఎందుకంటే అమ్మాయి గడ్డ వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా. గుడ్ గుడ్. మా పాపకి నేమ్ పెట్టేసాము, విహా అని పెట్టాము. నా పేరు మా అక్క పేరు వాసు పేరు ముగ్గురు కలిసేటట్టు అని అలా పెట్టామన్నమాట. చాలా బాగుందని చెప్పారు. అండ్ ఏదో పేరు పెట్టాము అనేది కాకుండా దానికి ఒక మీనింగ్ ఉండాలి, అది మాకు కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము. అండ్ చాలా షార్ట్గా ఉండాలనుకున్నాం. బట్ ఎందుకంటే ఇక్కడ పిలవడానికి చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే వాసు పేరు బాగా ఈజీగా పలుకుతారు అందరూ, నా పేరు కొంచెం కష్టంగా పలుకుతారు. సో అందుకే పాప పేరు చాలా నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అని చెప్పేసి అది పెట్టాము. అండ్ అలా అయిపోయాక ఫంక్షన్లో ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పారు. అందరికీ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్గా ఇంట్లో చేసింది కాబట్టి ఎక్కువ ఎగుట్టు అవ్వడం అట్లా ఏం అవ్వదు, చాలా బాగుందని చెప్పారు. అందరు చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ రిటర్న్ గిఫ్ట్కి వచ్చేసి నేనైతే జ్యూసర్ ఇచ్చాను. ఏదైనా యూజ్ అవుతుంది కదా, జస్ట్ 5 మెంబర్సే కదా అని చెప్పి అందరికీ ఇలా జ్యూసర్ గిఫ్ట్ చేశాను అనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, చాలా బాగా జరిగింది. అండ్ మా చిన్న దాంట్లో ఎవరైతే అందరూ పార్టిసిపేట్ చేస్తారో, లైక్ అందరూ వచ్చి మా పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మా పాపని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో ఎక్కడ నేను పాపను చూపించలేదు ఎక్కువగా, ఎందుకంటే
మంచి కోరుకునే వాళ్ళకంటే చెడు కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. సో అందుకే దిష్టి తగులుతుందని ఎక్కడ చూపించలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.